పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వివాహ బంధంతో ఒక్కటైనటువంటి ఆ జంట గత 14 మాసాల నుంచి కలిసి ఉంటున్నారు. వివాహమైనటువంటి నెల రోజుల నుంచే ఇద్దరి మధ్యలో గొడవలు మొదలయ్యాయి. ఇటు బంధువులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయినా కట్నపు వేధింపులు ఆ ఇల్లాల్ని వెంటాడాయి. దీంతో విసిగి వేసారి పుట్టింటికి వెళ్దామని వెళ్ళినటువంటి ఆ ఇల్లాలకి ఇంటి ఓనర్ కాల్ చేశాడు. నీ భర్త మెట్ల మించి పడిపోయాడు, అపస్మారక స్థితిలో ఉన్నాడు. హుటాహుటిన వచ్చినటువంటి ఆ ఇల్లాలు తన భర్తను కరీంనగర్లో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలో భర్త తరపునటువంటి తల్లి, తండ్రి, ఇతరులు ఈమెను వేధించారు. దీంతో ఒక్కసారిగా ఆమె మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని మరణానికి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతుంది. చికిత్స పొందుతూ భర్త సైతం మృతి చెందినటువంటి ఘటన విషాదం నింపింది. అయితే ఆ భార్య తరపు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాము. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం ఫార్మాలిటీస్ అన్నీ అయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది ఒక్కసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తే వీరిద్దరు కూడా మంచిర్యాల జిల్లా సంబంధించినటువంటి వాళ్ళు. మంచిర్యాల జిల్లా తాండూరు చంద్రంపల్లికి చెందినటువంటి నరేష్ అనేటువంటి వ్యక్తి, అలాగే మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందినటువంటి మమత ఇద్దరు దగ్గరి బంధువులే. అయితే వివాహ బంధంతో ఒకటయ్యారు, పెద్దల్ని ఒప్పించారు. దీనిలో గత కొంతకాలం నుంచి ఆయన గోదావరిఖని అడ్డగుంటపల్లిలో నివాసం ఉంటూ సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నారు. గంగానగర్ ప్రాంతంలో వాళ్ళు అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే పెళ్ళైనప్పటి నుంచి భర్త నరేష్, అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కొరకు వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దీనిలో భాగంగా మనస్తాపానికి గురైనటువంటి ఆ ఇల్లాలు ఈ నెల 16న కాళేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత, శివరాత్రికి కాళేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని గొడవలతో తమ్మునికి ఫోన్ చేసింది. తమ్ముడు కాస్త ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గంగానగర్లో ఉన్నటువంటి ఇంటి ఓనర్, నీ భర్త మెట్ల మించి పడిపోయాడు, ప్రమాదం జరిగింది అని చెప్పేసి ఫోన్ చేశాడు. ఈ క్రమంలో హుటాహుటిన వచ్చేసి కరీంనగర్ తీసుకురావడం జరిగింది. చికిత్స అందిస్తున్నారు. అయినా ఆసుపత్రిలో ఒకవైపు భర్తకు చికిత్స అందిస్తున్నారు, సర్జరీ చేసినప్పటికీ భర్త కోలుకునే పరిస్థితి లేదు, అచేతనంగా ఉంటాడని చెప్పేసి వైద్యులు చెప్పారు. దీనికి ఒక రకంగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి క్రమంలోనే మమత వేధింపులకు గురైంది. అత్యధికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆమె మనస్తాపానికి గురై కరీంనగర్ తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ ప్రాంతానికి వెళ్ళిపోయింది. అక్కడే రైల్వే ట్రాక్ సమీపంలో మరణానికి పాల్పడినటువంటి ఘటన. సోదరుడు మహేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదు. అనుమానం వచ్చినటువంటి మహేష్ పోలీసులకి సమాచారం అందించాడు. ఈ క్రమంలో విచారణ జరిపినటువంటి పోలీసులు ఆమె మరణానికి పాల్పడినటువంటి ఘటన ఒకవైపు కేసు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో భర్త నరేష్ సైతం చికిత్స తీసుకుంటూ మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. కేవలం 14 నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. పెళ్ళైన మొదటి నెల నుంచే ఆ ఇల్లాలకి ఇబ్బందులు తప్పలేదు అని చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 2 ప్రాణాలు ఈ గొడవలో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.